నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరంటే సీనియర్ యాక్టర్ ఒక్క సినిమా అంటే చాలా సినిమాలు చేసిన ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన వ్యక్తి వెబ్ సిరీస్తో సినిమా కూడా కాదు వెబ్ సిరీస్తో ప్రతి ఒక్క హృదయాలను గెలుచుకున్న వ్యక్తి తను ఎవరో కాదు శంకర్ మహాతి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే వంశీ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. ఒక్క క్యారెక్టర్తో ఒక్క వెబ్ సిరీస్తో కొల్ల కొట్టారు సార్. అంటే మిమ్మల్ని అలా పిలవడం కంటే శంకర్ మహాతి గారి కంటే శివారెడ్డి శివారెడ్డి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. ఎందుకంటే అంత బ్లాక్ బస్టర్ అయింది వెబ్ సిరీస్. ఎవరు అనుకోలేదు అసలు ఎంత హిట్ అవుతుంది ఏంటి అసలు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, మాయాసబ్ చూడాలి, మాయాసబ్ చూడాలి. నాకు అర్థం కాలేదు ఏంటంటే చూసిన తర్వాత దాంట్లో మీ క్యారెక్టర్ చూసా ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అసలు ఏంటి సార్ అసలు స్టోరీ ఏంటి, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు దీంట్లో? మిమ్మల్ని కొన్ని వీడియోలు చూశాను, కొన్ని మీరు తర్వాత మీ పేరు కొట్టిన తర్వాత కొన్ని వీడియోలు వచ్చినాయి శంకర్ మహాతి అయిన తర్వాత చాలా రోల్స్ చేశారు. ఆ రోల్స్లో చూస్తే నేను డిఫరెంట్గా ఇప్పుడు మాయాసబ్లో ఒకలా ఉన్నారు, ఇంకో సినిమాలో ఇంకోలా ఉన్నారు, ఇంకో సినిమాలో ఇంకోలా ఉన్నారు, మొన్న విశ్వక్సేన్ సినిమాలో డిఫరెంట్గా ఉన్నారు. గామి దసరా చాలా తర్వాత వెంకటేష్ గారితో ఒక సినిమాలో నారప్ప అన్ని విధాలుగా డిఫరెంట్. ఏంటి సార్ అసలు ఇవన్నీ ఎప్పటి నుంచి చేస్తున్నారు? యాక్టింగ్ ఆచార్య కూడా చేశారు. అంటే దాంట్లో గుర్తుపట్టలేని పరిస్థితి. కొన్ని క్యారెక్టర్ చూస్తే గుర్తుపట్టలేదు. అన్ని వాటిలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా దూసుకుపోతున్నారు. సార్ ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు మేము తెలుసుకున్నాం. అది నేటివ్ ప్లేస్ గుడివాడ, కృష్ణా జిల్లా. ఓకే. అది అక్కడ నుంచి నా 1970లో బాపు గారి డైరెక్షన్లో బాలరాజు గారి ధనం సినిమా వచ్చింది. అందులో వచ్చిన మాస్టర్ ప్రభాకర్ అని ఒక్కరాడు, వాడు నిక్కరేసుకొని వాడికి ఆ చెల్లెలు. అలా ఆ సినిమా చూస్తూ ఉంటే తనలో నన్ను చూసుకున్నా. పెద్ద అయినాక మనం కూడా అలా చేస్తే అమ్మా నాన్న ఆనందిస్తారు కదా, వాళ్ళకి ఆనందాన్ని అందించాలి, కుటుంబం అంతా బాగుంటాం కదా అని ఒక భావన. ఆ లైఫ్ లక్ష్యం అయిపోయింది. అది వయసుతో పాటు అది పెరుగుతుంది. దానికి ఎట్లా మరి నాటకం అది నేర్చుకోవాలి. ఆ రోజుల్లో ఎప్పుడు 1970s 55 years బ్యాక్ సంగతి. అప్పుడు నాటకాలు అవన్నీ ఉండేవి. దాంతో ఆటని నేర్చుకుని సినిమాల్లోకి వెళ్తా కదా, అంతా కూడా ఉద్యోగం చేయాలనే కూడా ఎప్పుడూ లేదు. అలా క్రమంలో ఇక పరిశ్రమకి 40 ఏళ్ల పాటు రాలేకపోయా. అంటే కుటుంబ బాధ్యతలు, నాన్నగారు అట్లా ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ తీరిన తర్వాత 49 ఏళ్ల వయసుకి, అంటే 9 ఏళ్ల కాలకి 40 ఏళ్ళు కలిపి 49లో అడుగుపెట్టాం. 2009కి వచ్చాను ఇక్కడ. వచ్చినట్టు భీమిలీ కబడ్డీ జట్టులో సెలెక్ట్ చేశారు. హై స్కూల్ అని ఒక మూవీ, లజ్జా అని ఒక మూవీ. ఇట్లా అయిన తర్వాత నారప్ప, వెంకటేష్ బాబు హీరో కాదు ఒకటి. ఆ తర్వాత దసరా మూవీ ఒకటి, గామి అని, ఇలా చేసుకెళ్తాను. చాలా చేశారు. అలా ఉంటూ ఉండగా ఈ మై సభకి ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నారు అని అనుకున్నారు. దానికి మన దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు, మన ప్రొడ్యూసర్స్ విజయ్ గారు, హర్ష గారు, వీళ్ళందరూ ఇది ఆడిషన్. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. దాదాపు ఒక 200 చిల్లరన్నా ఉన్నాయండి. అందులో ఒక డైలాగ్ ఉండి, కొంచెం సీన్ ఇంపార్టెన్స్ ఉండి, ఇట్లాగా గ్రేడ్ వైజ్గా చేసుకుంటూ చేసే దగ్గర అది ఒక టీంతోనే కాదు. అప్పుడు క్యాస్టింగ్ ఏజెన్సీకి అప్పచెప్పారు. అది డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ. దానికి మెయిన్ అయిన కిరణ్ గారు అని ఉన్నారు. వారికి నాకు కొంత పరిచయంలో నా ప్రొఫైల్ ఆయన దగ్గర ఉంది. ఆ చూసినప్పుడు ఆయన, గురుగారు మీకు మంచి క్యారెక్టర్ పెడితే బాగుంటుందండి అని ఆయన అనుకుని నన్ను అలా గ్రీట్ చేస్తూ ఉండేవాడు. సో జనరల్ క్యారెక్టర్స్కి నన్ను ఎప్పుడు సజెస్ట్ చేయలేదు ఆయన. ఆయన అనుకున్నంత క్యారెక్టర్ వస్తేనే నన్ను ఆడిషన్ పిలిచేవాడు. అది మనకి ప్రాప్తం అయితే వస్తుంది, లేదా లేదు. అలా దేవగట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు వీళ్ళు తలపెట్టిన ఆడిషన్స్లో శివారెడ్డి పాత్ర అనేది ఒకటి ఉంది. దానికి డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు ఆయన శంకర్ మహాంతిని శివారెడ్డి పాత్రలో ఆయన అనుకుని ఆయన ఆడిషన్ చేయించాడు. అప్పుడు దసరా మూవీ నుంచి నేను అది రిలీజ్ అయ్యి ఉంది. అప్పుడు నేను ఇక్కడ మీసం ఉండటం ఉందన్నమాట, ఒరిజినల్. అది ఒరిజినల్. ఆ లుక్ మీద దాంతో శివారెడ్డికి ఆడిషన్ ఇచ్చారు. అది దాని నుంచి మన కో డైరెక్టర్ గారు కిరణ్ జయకుమార్ గారు చూసి ఆయన ఓకే చేయటం, అక్కడ నుంచి ఆయన దేవగట్ట గారికి చూపించడం, ఆయన కూడా ఓకే చేయటం,
ఇలా 2-3 నెలలు గ్యాప్ వచ్చేసింది. సరే సెలెక్ట్ అయ్యామో లేదో మరి ఇంకా అప్డేట్ అన్నప్పుడు చెప్పలేం కదా అనే పరిస్థితుల్లో నేను మీసం క్లీన్ షేవ్కి వెళ్ళిపోయా. ఇక ఏదో నా అరుణాచలం వెళ్ళిపోవాలని ఒక భావన ఎక్కువగా. ఏదో కొంతకాలం చూసి అన్ని రకాల తృప్తి వచ్చేసింది లైఫ్ పట్ల. చాలు ఇక చాలు, అది వచ్చింది ఇంకేదో చేయాలనేది కాకుండా అయింది. అప్పుడు అటు లాగుతున్న క్రమంలో ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది మైసాబ్ ఆఫీస్ నుంచి. వస్తే ఇట్లా మీసం లేదండి, మరి మీసం కావాలి కదా అంటే నన్ను తప్పించుకుందామని, వద్దని మళ్ళీ అంటే మళ్ళీ ఎన్ని రోజులు ఏంటో షూటింగ్లు నా అరుణాచలం వెళ్ళిపోవచ్చు అనే ఒక ఉద్దేశం ఉండేది లోపల. కాదండి మీరు మీసం తీసిన దసరా లుక్ ఉంది కదా అది మాకు పంపించండి, మేము మేకప్ ఆర్టిస్ట్తో తయారు చేస్తామని చెప్పి మీరే చేయాలని పెట్టారు. దేవగట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు అంతా దీని మీద కనెక్ట్ అయ్యి ఈ శంకర మహంతి అనే యాక్టర్ని దీనికి చేయించుదాము అని నిర్ణయించుకొని అంత గట్టిగా వాళ్ళు స్టాండ్ అవ్వబట్టి నేను ఎందుకు వదిలేద్దాం, వదిలేనే భావంతోనే ఉన్నా. అదే అలాంటిది వారు దీన్ని సెలెక్ట్ చేసి చేయించారు. ఓకే సార్, ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? క్యారెక్టరే, ఇంకా ఫీలింగ్ ఏమీ లేదు. డైరెక్టర్ దేవగట్ట గారికి ఆయన రాసుకున్న పాత్ర శివారెడ్డిగా ఆయనకి ఏం కావాలో ఆయన చెప్పి దీని నుంచి చేయించారు అంతే. దీంతో ఓకే, దానికి కిరణ్ జయకుమార్ గారు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ఇదంతా ఆయన తీసుకొని నన్ను ఇదిగా చేసి అప్పుడు దేవాసార్ దగ్గర తీసుకొచ్చాక అప్పుడు ఒకసారి అనుకొని టేక్ వెళ్ళిపోయాను. అయితే సార్ ఇక్కడ శివారెడ్డి పేరు కంటే ఇంకొక పేరు అనిపిస్తుంది, ఇది రియల్ స్టోరీ, రాజారెడ్డి స్టోరీ అని చాలామంది ప్రేక్షకులు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. మరి దాన్ని రాజారెడ్డి క్యారెక్టర్ అనుకోవాలా లేకపోతే శివారెడ్డి క్యారెక్టర్ వరకే చూడాలి? నిజంగా ఇంకోటి ఏంటంటే మీకు వచ్చిన నేమ్ ఏంటంటే రాజారెడ్డి, డిటో ఆ కోపం. నేను ఆ వెబ్ సిరీస్ చూసినప్పుడు నిజంగా సార్ అందరు చెప్తే చూశాను, ఇంత ఘోరంగా ఉంటారా, ఇంత భయంకరంగా ఉన్నారు ఏంటి అసలు, చేయాలి ఇంటర్వ్యూ, అసలు ఏంటి రోల్ ఏంటి, దీని అనుకున్న కథ ఏంటని అడుగుదాం పిలిచాను నేను. సో ఆ రోల్ గురించి చెప్తారా కొంచెం? అంటే అది దేవకట్ట గారు ఆయన కథ, కల్పిత కథ, ఆయన పాత్రలు, ఆ పాత్రలకి అలాంటి వేషధారణ చేయించారు ఆయన. దానిని ప్రేక్షకులు వాళ్ళ స్వేచ్ఛాభావాలతో వాళ్ళకి ఏవేవో పెట్టుకొని వాళ్ళు ఆనందిస్తున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, ఇది కల్పిత కథ, యథార్థమేమీ లేవు, మీరు అనుకునే ఏమి కాదు, ఇదంతా అబద్ధం. దాన్ని నా కథగా సినిమాగా తీసుకున్నాను నేను. ఓకే, రచయితగా నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది కదా, ప్రేక్షకులుగా మీ ఫ్రీడమ్ మీది, అంతేగాని అది అనే దానికి లేదు ఇక్కడ, అదంతా అబద్ధం, మీరు నిజం అనుకుంటే అది మీ స్వేచ్ఛ, దానికి నేనేం. అలా ఆయన పెట్టారు. అందువల్ల ఆ శివారెడ్డి ఆయన శివారెడ్డి. ఈ ప్రేక్షకులు ఎలా అనుకున్నా వాళ్ళ భావాన్ని మనం గౌరవించాల్సిందే, వాళ్ళ ఆనందాన్ని మనం కాదనే దానికి ఉంటుంది. అంటే ఆ రాజారెడ్డి అక్కడ కడప స్టోరీ వింటమే కానీ ఎవరు చూడలేదు ఎప్పుడు, మీకు తెలుసు అది. ఇప్పుడు మేము ఉన్నాం మా ఏజ్లో మేము చూడలేదు అసలు, నా 25 years అప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తుంటే సేమ్ ఏమో ఎట్లానే ఉంటారా, సేమ్ ఏనైనా అన్నట్టుగా ఆ యాక్టింగ్ అంటే ఆ స్టోరీ ఎలా ఉన్నా కానీ నిజమా కాదని మీరు చేసిన యాక్టింగ్, వాళ్ళు చూపించిన డైరెక్షన్, స్క్రీన్ ప్లే సూపర్ అసలు. డిటో అరే వ్యక్తులు ఇలా కూడా చేస్తారా యాక్టింగ్. ఇప్పుడు చూస్తాను కొంతమంది విలన్స్ కొత్త క్యారెక్టర్ అవి, ఇవి చూస్తుంటే నిజమైన క్యారెక్టర్ ఏమో అని మా ఫీలింగ్ వచ్చేసింది. మీరు బయట చూసేమో చాలా కూల్ పర్సన్గా, చాలా వంశీ నాన్న చెప్తున్నాను, చాలా బాగా మాట్లాడారు. ఎలా సార్ ఇవన్నీ ఈ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? అంటే 40 ఏళ్ళు ఇంట్లో ఫ్యామిలీస్ వల్ల అప్పుడు రాలేకపోయాయని చెప్పారు, మళ్ళీ ఈ వయసుకు వచ్చిన తర్వాత ఎక్కడ నేర్చుకున్నారా, లేకపోతే చిన్నప్పుడు మీరు వేసిన డ్రామాలు ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిందా? అంతేనండి. ఎందుకంటే సినీ నటుడు అవ్వాలి అనే కళ ఎప్పుడైతే పడిపోయిందో, అది లక్ష్యం అయిపోయిందో, ఇక దానికి ఏం చేయాలి, నాటకం. కాలేజీకి వెళ్ళాలంటే 10th పాస్ కావాలి కదా. అవును. అలా అదంతా జరగాలంటే ఆ నాటకం అది ఇది చూడటం చేయటం, పెద్ద స్థాయిలో కాకపోయినా చిన్న చిన్నగా అట్లా నేర్చుకుంటూ అలవాటు పడుతూ ఉంటాం. ఆ రకంగా వచ్చాం. అలా ఆ నాటకం ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం ఉంటుంది, రేడియో కూడా నేను రేడియో నాటకాలు కూడా పాల్గొన్నాం. అంటే స్టేజ్ మీద కనిపించం కానీ వాయిస్తో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అదంతా అదృష్టం. ఈ రకంగా ఉపయోగపడటానికి జరిగించుంటాడు నా అరుణాచల రమణుడు, అది నమ్ముతాను. ఓకే సార్. అయితే ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ చేసేటప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో,
ఉన్నప్పుడు వాళ్ళతో చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, అసలు ఇది హిట్ అవుతుందా, ఎలా ఉంటుందని ఒక ఆలోచన ఉంటుంది కదా సార్ మనకి. ఒక వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా చేస్తుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఇది ఎలా ఉండబోతుంది రెస్పాన్స్ అని మనకు ముందులే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏమన్నా డైరెక్టర్ గారు కానీ మీతో ఎవరైనా మాట్లాడడం కానీ మీరు ఎవరితో మాట్లాడడం కానీ జరిగిందా? ఎందుకంటే ఇది తీస్తున్నప్పుడే దేవకట్ట గారు ఆయన ఊహ, ఆయన జడ్జిమెంట్ ఒక మెతుకే పెద్దలు చెప్పారు సామెత, అన్నం ఉడికిందా లేదా చూడడానికి ముందు ప్రతి మెతుకుని పట్టుకొని ఒక మెతుకుతో చెప్పేస్తారు అన్నట్టుగా. అది ఎంత హిట్ అవుతుందో అది ఊహించాను ముందే దేవకట్ట గారు ఊహించుకున్నారు. ఆ పాత్రలకి ఆ కథకి అంత ప్రాణం పెట్టుకొని అన్నింటిని అలా చేసుకుంటూ నవరసభరితంగా తీస్తేనే ప్రేక్షకులు ఆదరించేది. ఆయన చెప్పదలుచుకున్న దాన్ని ఆ వేలో చెప్తే అప్పుడు చక్కగా కొంతమందికి అయినా ఆ భావాన్ని ఎక్కించుకున్న యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ మార్పులు చేర్పులు చేసి ఇంకొంచెం ముందుకు వెళితే సొసైటీ కొంచెం బాగుంటుంది కదా ఆయన తపన. ఓకే సార్, ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇప్పుడు కొడుకుతో క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు, సినిమాలో చిన్న చిన్న ఇబ్బందులు అవుతూ ఉంటాయి, వెబ్ సిరీస్లో కానీ మీరు ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ మీ వల్ల ఏమైనా జరిగిందా సార్? ఫన్నీగా ఫన్నీ అంటే టీజింగ్లు. ఓకే, టీజింగ్లు అంటే మాకు మీసం శివారెడ్డి ఇవన్నీ నడుస్తూ ఉంటే షార్ట్ అయి నడిచిన తర్వాత గ్యాపుల్లో ఆది పినిశెట్టి గారు చైతన్యరావు గారు ఇద్దరు, అంటే నేను ఇండస్ట్రీకి వాళ్ళకి నేను తెలియదు, ఏదో వేషాలు వేసుకుంటూ జీవనం గడుపుతున్నాను కానీ అంత వేషం ఇంతవరకు రాలేదు కదా. అది చేసే దగ్గర వాళ్ళంతా బాగా పేరు పొందిన వాళ్ళు. అలాంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళు నా పెద్దరికానికి వయసుకి దానికి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ అభిమానించి ఓన్ చేసుకొని వాళ్ళల్లో కలుపుకొని నన్ను ఆట పట్టించేవాళ్ళు. దాంతో ఫ్రీ అయిపోయి కలిసి అలా చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం కల్పించినట్టు అయింది. అది ఇంకేమన్నా ఫన్నీ మూమెంట్ ఉందా సార్? ఇంకేమన్నా డైరెక్టర్తో ఈ రోల్ చేసేటప్పుడు ఇలా చెప్తారు కదా, నాకు ఈ యాక్షనే కావాలి. ఇప్పుడు ఎందుకంటే కొన్ని సీన్స్ చూస్తే చంపేయడం కొట్టడం ఉన్నప్పుడు మీరు అంటారు ఎందుకు కొంచెం ఎలా కాకుండా ఇలా చేయొచ్చా అన్నట్టు వస్తాయి కదా, ఆ డిస్కషన్ ఏమన్నప్పుడు వచ్చింది? అంటే ఈ శివారెడ్డిని జైల్లో పెట్టిన తర్వాత విడిపించేదానికి అతని అనుచరుడు బాంబులో పెట్టి ఎస్ఐకి ఫోన్ చేశాక ఆ దెబ్బకి వాడు తీసుకొచ్చి బయటికి తీసేస్తాడు. ఆ భయానికి శివారెడ్డిని పంపించేస్తున్నాడు. అప్పుడు ఆ సెల్లలో వస్తా ఉంటే అక్కడ ఎస్ఐ నుంచి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక డైలాగ్ ఉంటుంది, భయపెడితే భయపడేవాడు వస్తాదు కాదు ఎస్ఐ గారు. ఏంటంటే డైలాగ్ ఏంటిది? భయపెడితే భయపడేవాడు వస్తాదు కాదు ఎస్ఐ గారు. అంతే, మామూలుగా చెప్పొచ్చు, భయపడితే భయపడేవాడు వస్తాదు కదా ఎస్ఐ గారు, ఇది అట్లానే వెళ్ళొచ్చు. ఆ డైలాగ్ ఒకసారి మా కోసం సేమ్ సీన్లు ఎలా చెప్పారో ఒకసారి అది అలా అనేయచ్చు. కానీ దేవా గారు చేసిన దానిలో అసలు ఎంత ఆయన కొరియోగ్రఫీ అనే పదం వాడతారు ఆయన యాక్టింగ్కి. డ్యాన్స్ కొరియోగ్రఫీ అంటాం, ఆయన సీన్ కంపోజింగ్లో ఆర్టిస్టులు ఒక మూమెంట్స్ వాటిని ఈ సీన్ కొరియోగ్రఫీ ఇదేంటి అని ఒక పదం నాకు చాలా ఎంతో కొత్తగా అసలు అంటే ఒక ముచ్చటగా అనిపించింది. అదే ఇట్లాంటి పదాలు వాడితే ఒక ఉత్సాహం వచ్చేస్తా ఉంటుంది. అందులో చెప్తారు ఆయన. ఆ చెప్పేప్పుడు శంకరమంతి గారు మీరు అట్లా వచ్చేప్పుడు ఆ శివారెడ్డి ఎస్ఐని పట్టుకొని ఇక్కడ ఈ డైలాగ్ ఇది కదా అని చెప్పేసి అని బయటకు వచ్చారు. వచ్చి ఆ ఎస్ఐ గారి బుగ్గల మీద భయపెడితే భయపడేవాడు వస్తాదు కాదు ఎస్ఐ గారు అని అనమాట. సూపర్ సార్, అది షేక్, అది దేవా గారు అట్లా ఉంటాయి అయింది. అది ఇక ఎన్ని ఎంత నెక్స్ట్ లెవెల్ అంటారు అది కదా. కామన్గా ఏదో చెప్పేది కంటే ఇట్లా అనేది ఆయన చేసి చూపించి చేయించారంటే అది నాకు బాగా కొరియోగ్రఫీ అనే పదం అంటే మేధావి వర్గంగా బాగా చదువుకున్న ఇది విద్యావంతుడైన అంతటా ఇది పెట్టి అది ఆయన విద్వత్తంతా సినిమా ప్రపంచానికి తెలుగు సినిమా కోసం ఆయన దారపోసి. అయితే సార్ ఒకళ్ళు మీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక క్వశ్చన్ అడగమన్నారు నన్ను, చాలామంది అడగమన్నారంట, నన్ను అడగమన్నారు ఒక క్వశ్చన్. తప్పుగా అనుకోవద్దు, ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు ఆయన ఓన్ కదని, బట్ కానీ స్టిల్ ఎలా వెళ్తుంది కాబట్టి ఈ వేలో మనం కూడా ఈ వేలో వెళ్దాం ఒకసారి. రాజారెడ్డి క్యారెక్టర్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఊహించుకొని చేశారా
లేకపోతే ఉన్నదన్నట్టు చేశారు, రియల్గా ఉంది ఆ స్టోరీ మా వింటంటే ఆ క్యారెక్టర్ కానీ మీరు ఇచ్చే లుక్ కానీ యాస్టీస్గా ఉంది. సో అక్కడ నుంచి మీకు ఏమైనా ప్రశంసలు వచ్చినాయి సేమ్ వేలా చేశారని? వంశీ గారు, మీరు ఎంత తెగమగ పెట్టే మగ తెగ పెట్టినా నా దేవగట్ట గారి శివారెడ్డే. అర్థమైందా? మీరేం మాయ చేయక్కర్లా, మాయలో పడే అంత ఇది కాదు మా దేవగట్ట గారు. ఏంటి ఆయన పాత్ర శివారెడ్డే. ఓకే, మీరేమన్నా అనుకోండి, స్వేచ్ఛ నేనన్నది కాదు సార్. అదే ప్రేక్షకులు కూడా అంటే వాళ్ళకు కూడా మనం ఒక ఇవ్వాలి కదా, వాళ్ళ భావన, వాళ్ళ స్వేచ్ఛతో వాళ్ళు ఎంజాయ్ చేస్తే అట్లా అనుకోవడానికి మంచిదేగా. భయపెడుతున్నారు సార్ వంశీ గారు అనుకుంటా, భయపెట్టేస్తున్నారు. అట్లా అనమాట. మా దేవకట్ట గారి శివారెడ్డి. మిగతా ఎవరో ఎలా అనుకుంటే అది స్వేచ్ఛ భావన, ఎంజాయ్ చేయండి, ఏం కాదు. ఆయన చెప్పిన కథ అబద్ధం, మీరు నిజం అనుకుంటే మీ ఇష్టం. అది స్టేట్మెంట్ ఇచ్చేసారు ఆయన, అంతే. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మీకు ఈ వెబ్ సిరీస్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ పొగడతంటే ఏం చెప్తారు మీరు? మీ ఇంప్రెషన్ చేసిన, అంటే మీరు బాగా నవ్వుకున్నది, సంతోషం, ఇది చాలు నాకు ఇన్ని రోజులు కష్టపడింది దానికి ఇది చాలా అనిపించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్? అంటే అందరూ హగ్ చేసుకుంటున్నారు, వెంటనే కనిపించగానే హత్తుకుంటున్నారు గుండెలకి. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేప్పుడు వాళ్ళ ఎంత అనుభూతి చెందారనే దానికి అది తెలుస్తుంది. వీడిప్పుడు ఇంత వయసు వచ్చి మీ ముందు ఉండొచ్చు, కానీ 9 ఏళ్ల కుర్రాడే పడే ఆనందం అది. ఓకే, అప్పుడు కల కదా వాడిది, 8 గ్యాప్కి తీరింది, ఆ ఆనందం పొందేది వాడు. ఓకే, ఇంత వయసు వచ్చిన ఇది కాదు. ఎక్కడ సార్ మీరు మీ యాక్టింగు, మీ ఫన్నీ మూమెంట్, ఇప్పుడు నాతో నార్మల్ మాడుతున్నారు, చాలా జోయల్గా మాడుతున్నారు. ఆ ఏజ్ అనేది మీట్లో కనిపించట్లేదు, సీరియస్ జోక్ కాదు, అంటే కెమెరా ముందు అలా కాదు, యాక్టింగ్ సరే ఇక్కడ అనుకోవచ్చు, యాక్టింగ్ చేసేటప్పుడు ఆ ఏజ్ అనేది ఎక్కడ మాకు కొంచెం కూడా కనిపించట్లేదు. చింపేశారు, ఆ క్యారెక్టర్లో లీలం అయిపోయారు. శివారెడ్డి క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి మేము కూడా అలాగే వెళ్దాం. ఆ శివారెడ్డి క్యారెక్టర్లో వెళ్ళిపోయారు, చాలా చాలా బాగా అనిపించింది. సరే ఇప్పుడు ఏమన్నా ఇంకేమన్నా సిరీస్లు చేయబోతున్నారా, సినిమాల్లో ఏమన్నా రాబోయినాయా? ఎదురు చూడటమే. అంటే నేను ఏప్రిల్కి అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం, ఆ దగ్గర శివసన్నిధి తెలుగువారి ఆశ్రమం, సూరిబాబు గారు ఆ కుటుంబం అంతా దానికి అంకితం అయ్యారు. అక్కడ నాకు ఆశ్రయం ఇచ్చారు వారు. ఓకే, అక్కడ అంటే ఈ కట్టే ఆ మట్టిలో కలిసిపోయే భావజాలంతో, అంటే ఆ ఒక్క శరణాగతితో నా భార్య నేను ఇద్దరం కూడా వెళ్ళటం జరిగింది. అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ దేవకట్ట గారు ఈ మైసభ విజయంతో మళ్ళీ మాయ చేసి నన్ను ఏదో అంటున్నారు. అంతా చూద్దాం, తండ్రి నిర్ణయం ఎలా ఉంటే అలా, దాన్ని కాదనేది ఏమీ కాదు. ఆయన ఎలా జరిపిస్తే అలా శిరసావించడానికి సిద్ధం. ఓకే, ఏదో పెట్టుకుని మాత్రం కూర్చున్నది కాదు. ఉన్న టైంలో ఉన్నాం, తృప్తి పడిపోయాం, జీవితంలో చాలు అనుకున్నాం. మళ్ళీ ఇది ఇచ్చారు, ఇట్లా దీని నుంచి ఎలా నడిపిస్తే అలా నడవటం, అదే తెలిసిన బాణి. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు చిరంజీవి గారితో చేశారు ఆచార్యాలు, వెంకటేష్ గారితో చేశారు, సో నారప్ప మూవీ చేశారు. ఎలా ఉంటుంది సార్ ఆ బాండింగ్ అనేది? చిరంజీవి గారి నుంచి ఇంకోటి అడుగుతాను తర్వాత, అది ఇందాల మాట్లాడారు ఒకసారి, ఒక ఆడియో వీడియో కూడా విన్నాను నేను, మీ గురించి మాట్లాడటం విన్నాను. గతంలో ఫిబ్రవరి అప్పుడు మాట్లాడారు వీడియో, అది చెప్తాను తర్వాత. అది సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో చేశారు మీరిద్దరు. ఎలా ఉంటుంది సార్ వీళ్ళిద్దరు క్యారెక్టర్ కానీ, ఎలా చూసుకుంటారు? కొత్త వాళ్ళని ఎలా చూస్తారు, పాత వాళ్ళని పరిచయం ఎలా చూస్తూ ఉంటారు సార్? కొత్త పాత అనేది లేదు, కొత్త పాత లేదు. వాళ్ళు చక్కగా ఒక మంచి హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఫస్ట్ ఏ మనిషి అయినా ప్రేమగానే పలకరిస్తారు. మన తప్పుగా ఉంటే దూరంగానే ఉంటారు కదా, మన పద్ధతిని బట్టి అవతలా ఉంటుంది. షూటింగ్స్లో అయితే ఆర్టిస్టులకు ఎలా ఉంటుంది, వాళ్ళ హీరోస్. దాంతో నాకు నారప్ప సినిమాలో ఆయన నారప్ప పాత్రధారి, ఆయన మిస్సెస్, వాళ్ళ అబ్బాయి, ఆ పక్కన సరిహద్దు వాళ్ళతో వాటర్కి సంబంధించి గొడవ జరిగితే పోలీస్ స్టేషన్ పెడతారు. అప్పుడు పంచాయతీ పెట్టుకుంటారు. ఆ పంచాయతీ పెద్దల్లో నేను ఒకటిగా పెట్టారు. అక్కడ నేను అరుణాచలంలో ఉన్నాను అప్పుడు. హైదరాబాద్లో లేను, ఇక్కడ నుంచి వెళ్ళా 2020కి. ఓకే,
వెళ్ళినప్పుడు సరే ఇక్కడ అంతకుముందు ఇచ్చిన ఫొటోస్ అవి ఉండడంతో దానికి మన ఈయన క్యాస్టింగు SMS సురేష్ గారని ఉన్నాడు, ఆయన ద్వారా ఆ పిలుపు వచ్చింది నారప్పకి. ఆ వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ నాకు క్యారెక్టర్ అంటే లేదండి నేను మానేశానని చెప్పేశాను. లేదండి మీసాలు అవి ఉంటాయి కదా పెద్ద ఆయనగా బాగుంటారని శ్రీకాంత్ అడ్డాల గారు మిమ్మల్ని సెలెక్ట్ చేశారండి అంటే అప్పుడు మరి నేను హైదరాబాద్లో లేనండి తమిళనాడు తిరువణామలై ఉన్నానన్నా. మహంతి గారు మీరు వస్తానంటే హైదరాబాద్ రావక్కర్లా, మేము షూటింగ్ అంతా తమిళనాడులోనే చేస్తున్నాం, అటు నుంచి అటు వచ్చేయచ్చు, మీరు 1 గంట టైం ఇస్తున్నాం ఆలోచించుకొని చెప్పండి అన్నారు. సరే అప్పుడు ఏదో భగవంతుడు మరి దాన్ని కాదనేది కాదు, ఆయన ఆదేశంగా భావించి సరే వస్తున్నానండి అని చెప్పి 1 అరగంటలో వెళ్ళినప్పుడు 1-2 రోజులు మామూలుగానే ఉంది. 3వ రోజుకి పంచాయతీ సెటప్ పెట్టి అక్కడ పెట్టారు. నేను హైదరాబాద్లో లేకపోవడంతో ఇతర డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరికి కూడా నేను ఏదో చెప్తాననేది వాళ్ళకి తెలియదు. దాంతో ఇక్కడ ఆడిషన్ చేసిన వాళ్ళకి డైలాగ్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. సరే జరుగుతున్నాయి, నాకు ఏదో ఒక డైలాగ్ ఇది ఇచ్చారు చెప్పమన్నారు. సరే నేను ఒకసారి అనుకుని చెప్పాను. అక్కడ అలా ఉండే నారప్ప వెంకటేష్ బాబు అది చెప్పగానే బాగా చెప్తున్నారు అన్నారు. అంతమందిలో ఒక 150 మంది దాకా సుమారు ఉంటారు అనేపాటి ఒక్కసారిగా ఒక వైబ్ అంటారు ఖచ్చితంగా వచ్చేసింది. ఒక వెంకటేష్ బాబు అంత పెద్ద హీరో ఒకసారి మనం అంటాం. అప్పుడు ఇమ్మీడియట్గా శ్రీకాంత్ అడ్డాల గారు మానిటర్ దగ్గర కూర్చుని ఆయన లేచి వచ్చేసి శంకర్ మహంతి గారు ఇవి కూడా మీరు ఒకసారి చూసుకోండి, ఇవి కూడా చెప్పేయండి మీరు అని ఇచ్చారు. ఇస్తే అప్పుడు నేను అడిగా, సారు ఇతను ఏంటండి ఈ పెద్ద మనిషి న్యూట్రల్లా లేకపోతే వన్ సైడా, హీరోయిన్ సైడా, విలన్ సైడా ఎట్లా ఉండి ఏది లేదు సగం మంచి ఒక పెద్దరికంగా న్యూట్రల్ సైడ్ మీరు సిన్సియర్గా చెప్పేసేయండి అంతే అనే మాటలు. సరేనన్నా ఈ మరి ఆ స్లాంగ్ ఇట్లా ఉంది కదా అలా అనమంటే బాగుంది అలా చెప్పేసేయండి అన్న. అది అట్లా జరిగింది. ఒకసారి అనుకున్నాం, టేక్ వెళ్ళిపోయారు. ఇక సింగిల్ టేక్తోనే ఓకే అయిపోయింది. సింగిల్ టేక్లో ఇమ్మీడియట్గా అంతమంది కూడా క్లాప్స్ ఇచ్చారు వంశీ గారు. ఖచ్చితంగా సార్, సింగిల్ టేక్ అనేది ఒక్కసారి డైలాగ్ చూసి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. ఆ వెంకటేష్ బాబు సమక్షంలో అంత ఇచ్చేపాటికి ఒక్కసారిగా నిలబడి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నేను. అప్పుడు యాక్చువల్గా వెంకటేష్ బాబు క్యారవాన్ కథ అవగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంక వేరే సీన్స్ నడిచిన తర్వాత ప్యాకప్ ఇక నాకు. ఓకే, నేను అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలి. రమణ మహర్షి ఫాలో అయ్యారు వెంకటేష్ బాబు. ఓకే, నేను రమణ మహర్షి దగ్గరికి పోయిన్నాను. అక్కడ వేషాలు వద్దనుకుని పోతే ఆయన నువ్వు అనుకుంటే ఏముంది చిన్నప్పుడు అనుకున్నావు కదా, ఎల్లో మన రమణ బంధునే కదా వెంకటేష్ బాబు, అవును ఆయన హీరోగా ఆ కాంబినేషన్లో చేయించారా దీన్ని. ఓకే, అరుణాచల రమణుడు అది భావన. అక్కడ మళ్ళీ ఉత్సాహపరుస్తూ అలా వచ్చేలాగా ఆశీర్వదించి చేయించారా. ఓకే సార్, చిరంజీవి గారి గురించి 2 మాటలు. ఆశ్చర్యాలు చేసినప్పుడు ఆశ్చర్యాలు వచ్చేసానన్నా చేస్తుంటే ఇక అది ఎలా వచ్చింది ఆఫర్? మేరు పర్వత అది కూడా మన MGR అని గంగాధర్ ఓకే క్యాస్టింగ్ ఆయన కూడా ఆయన దీనికి నన్ను తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ అంతకుముందున్న ప్రొఫైల్ అవి చూసి ఆ మీసం అది చూసి గెడ్డం పెట్టి ఆ గూడానికి ఒక పెద్దలాగా పెట్టి చేశారు. ఓకే, సరే మమ్మల్ని ఇక్కడ నుంచి ఆ ఫారెస్ట్ రాజమండ్రి దగ్గర తీసుకెళ్ళిపోయారు. గెస్ట్ హౌస్లో రూమ్స్ వేసారు. అక్కడ నుంచి లొకేషన్కి వెళ్ళేప్పుడు ఇక ఆయనతో చేస్తున్నామని ఒక ఎమోషన్ వస్తాం, వైబ్ వేరు ఎమోషన్ ముందు లోపల నుంచి ఆ ప్రేమగా అంత టైంతో చేస్తున్నాం అనే దగ్గర మళ్ళీ పక్కన కో ఆర్టిస్టులు కొంచెం మళ్ళీ ఎగతాళి చేస్తారని నేను సర్ప్రైజ్ చేసుకున్నాను. అయిపోయింది, లొకేషన్కి వెళ్ళిపోయాం. వెళ్తే అక్కడ ఇక గూడెం పెద్దగా నన్ను అక్కడ కూర్చోబెట్టారు. అన్నలు ఆచార్యుడు కదా, అన్నలు వస్తారనమాట. అవును, చిరంజీవి గారు రామ్ చరణ్ బాబు కూడా ఇద్దరు మళ్ళీ ఓకే ఒకటే కాదు జాక్ పాట్ లాగా ఆ కాంబినేషన్. ఆ వచ్చే దగ్గరికి ఇక అక్కడ అందరూ ఒక మాస్టర్ గారు బ్లాక్ బోర్డు మీద పాఠం చెప్తా ఉంటాడు. ఆ అమ్మ ఆ అంటే ఆవు అంటారు కదా, అవును, కానీ అనగా ఆ అనేలోపు మా పాప లేచి ఆచార్య అంటుంది. అనేవాడు ఒక్కసారి చూసావు బాబు మా పిల్లల గుండెల్లో కూడా గుడి కట్టుకున్నావు కదా, సూపర్
అలా చెప్పేదానికి అది సీను. అప్పుడు అన్నయ్య ఫస్ట్ నాకు ఇలా చెప్పండి అని చెప్పారు. ఓకే. తర్వాత ఆయన అలా వస్తూ ఉంటే అంత ఉద్వేగం ఉంటుంది కదా. జస్ట్ ఒకసారిగా మంజునాథుడు సినిమా చేస్తున్నారు, మేము అసలే శివతత్వంగా ఇష్టపడతాం కదా. అవును. ఇక అలా వస్తుంటే గబుక్కుని ఆయనకి ఆ పాదాబంధనం చేసుకుంటే దగ్గరికి తీసుకొని హత్తుకొని అంతా చక్కగా చేశారనమాట. ఓకే సార్, అయితే నేను ఒక వీడియో విన్నాను సార్, ఫిబ్రవరిలో వచ్చిన వీడియో. అంటే మెగాస్టార్ గారు చిరంజీవితో ఫోటో దిగటం, ఆయన కలవడం అదొక పెద్ద విషయంలో చెప్పుకుంటాం మనం. చాలా ఆయన అంటే వేరు, అందరు దేవుళ్ళ చూస్తాం మనం. అలాంటి వ్యక్తి మీ గురించి మాట్లాడటం, మీరు ఇండస్ట్రీలో నిలబడుతున్నారు ఖచ్చితంగా అని చెప్పడం ఏంటి సార్? ఆ సంభాషణ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మాట్లాడారు? ఏంటి సార్? కొంచెం క్లుప్తంగా చెప్పండి మాకు. అంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తారీఖున అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అని ఒక 100 మందిని సెలెక్ట్ చేసి, ఓకే, అంటే 20 సార్లు పైబడి ఇచ్చి ఉండాలి. ఆ క్రమంలో శంకర్ మహంతి 21సారి ఇచ్చాడు జనవరి 30న ఈ సంవత్సరం. ఫిబ్రవరిలో ఫంక్షన్ కాబట్టి 21సారికి ఎలిజిబుల్ అయిపోయాడు, 20 దాటినాయిగా. అలా అక్కడ అభినందించడానికి ఒక ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ 100 మందిలో పిలిచారు, వెళ్ళాము. అప్పుడు మా మిస్సెస్కి హెల్ప్ చేస్తున్నారు అన్నయ్య రామచరణ్ బాబు ఉపాసన గారు. అవును. ప్రాణం పోసి అదంతా లాస్ట్ టైం వచ్చినప్పుడు మన రెడ్ టీవీలో ప్రియాంక చేశారు. అవును. అదంతా ఉంది మంది. అట్లా చేసిన దాన్ని అన్నయ్య గుర్తుపెట్టుకుని నన్ను పలకరించారు, ఎట్లా ఉన్నారా అని, బాగున్నారా అని పలకరించి. తర్వాత ఒకటండి, మన ఇక్కడ అంతా దానిలో ఉన్నాం, మనలోనే ఉన్నారు శంకర్ మహంతి. మనమేదో అనుకుంటాం, తన ధర్మం తను చేశాడు, తన ఆత్మసంతృప్తి చేసుకున్నానని తృప్తి పడిపోయేవాడు ఆయన చేసిన ధర్మమే తన భార్యకి ఆ రకమైన సహాయం ప్రకృతి ద్వారా అందింది, మేం చేసింది కాదు. ఎంత గొప్ప మాట సార్ అది అని ఆ తండ్రి అంత నిరాడంబరంగా చెబుతూ, శంకర్ మహంతి గారు మీరు సినిమా ఇండస్ట్రీని నిలదొక్కుకోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అని ఆ తండ్రి అనిన 6 నెలలకే దేవకట్ట గారు రూపంలో మైసభ ద్వారా శివారెడ్డి పాత్రతో అంతమందికి విజయాన్ని అందించినందుకు ఆ ప్రశంసలు, అలా ఆ కాస్మిక్ పవర్ చేసిందని పరిపూర్ణంగా నమ్ముతాను. ఎందుకంటే సార్, చిరంజీవి గారితో మాట్లాడటం, చూడటం, ఫోటో దిగడం అదే గొప్పగా ఫీల్ అవుతాం మేము కూడా. నేను కూడా అలాంటి వ్యక్తి గురించి, అలాంటి వ్యక్తి మీ గురించి మాట్లాడటం 10 మందిలో అది గొప్పగా చెప్పటం గ్రేట్ సార్. అసలు అంటే మీరు ఎంత పేరు సంపాదించుకున్నది మాకు అర్థమవుతుంది. మీకున్న యాక్టింగ్ స్కిల్స్ కానీ, మంచి కానీ, ఏ విధంగా అయినా కూడా మీరు ఈక్వల్గా వెళ్ళిపోతున్నారు సార్. చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే సార్, రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు చేసే ఒక ప్రోగ్రామ్కి మిమ్మల్ని పిలవడం అవసరం లేదు వాళ్ళు, కానీ మీలాంటి గొప్ప వ్యక్తిని పిలవడం అదొక గొప్ప విషయంలో పడుకోవచ్చు. వాళ్ళు ఎంత సహాయం చేసినా కూడా చేయలేదని వాళ్ళు, ఆ గొప్పతనం ఒకటి. మీరు ఎంత ఉన్నా కానీ మీరు నార్మల్గా ఉంటాం, చాలా బాగా నచ్చింది. ఒక్క రామ్ చరణ్ గారి నుంచి ఒక్క మూమెంట్ చెప్తారా? ఆచార్యలో మా చిన్నపిల్లల్ని విలన్స్ ఎత్తుకుపోయి క్వారీలో పనులు చేపిస్తుంటే అన్నలు వచ్చి విడిపించుకొచ్చినప్పుడు మేము ఆనందంతో సంబరాలు చేసుకుంటాం. అప్పుడు అన్నలు ఆహ్వానించినప్పుడు చిరంజీవి గారు, రామ్ చరణ్ బాబు, ఇంకా నక్సల్స్ అందరూ వస్తారు. అక్కడ భలే భలే బంజారా అనే సాంగ్ ఉంది ఆచార్య. ఆ సాంగ్కి వచ్చేటప్పుడు శేఖర్ మాస్టర్ అంతా రిహార్సల్స్ నడుస్తున్నాయి, టేక్ వెళ్తున్నారు. సరే, గూడెం పెద్దగా వచ్చిన పదాలలో మమ్మల్ని అక్కడ నిలబెట్టి గూడెము అన్నల్ని మనం కాపాడుకోవాలని భుజం మీద అన్నయ్యలో చేతులు వేస్తా చేస్తారు. అప్పుడు రామ్ చరణ్ బాబు వస్తూ చంటి పాపని, చిన్న పిల్లాన్ని ఎత్తుకుంటూ వస్తారు, వాళ్ళిద్దరు అలా కలుస్తారు. మేము అట్లా ఉంటాం. దీనికి రిహార్సల్స్లో ఏమైందంటే గూడెం పెద్ద అన్నట్టుగా పాత్ర పెట్టినందువల్ల నన్ను అక్కడ నుంచోమని చెప్పారు. ఇంకా గూడెంలో ఒక 4-5 ఉంటారుగా, వాళ్ళని కూడా పిలిచి అక్కడ పెట్టారు. అక్కడ టేక్కి వెళ్ళేప్పుడు ఏమైంది, ఆ వెనక నుంచి అక్కడ ఎదురుకు వచ్చేసారు. అంటే మరి ఆ తండ్రి కొడుకులు పక్కన మనం కనిపించాలని ఒక ఆశ ఖచ్చితంగా ఏ ఆర్టిస్ట్గానే ఉంటుంది. సరే, మనకేంటంటే చెప్పింది చేయటం అనేది ఒక పద్ధతి కదండి. నేను అట్లాగనే ఉన్నా, వాళ్ళు ఎదురుకు వచ్చారు. ఓకే. అప్పుడు అది చరణ్ బాబు గమనించారు. గమనించి ఆయన వచ్చి, అయ్యా ఇటు రండి, అయ్యా ఇటు రండి అని ఇక్కడ చెప్పారు. ఆ పదం చూడనా చాలు సార్. మామూలుగా ఏంటంటే అంత స్థాయిలో ఏమండి ఇటు రండి అనొచ్చు, లేకపోతే ఇట్రా
అవును. అంటే మాట్లాడుకోకపోయినా అలా అనకపోయినా అనొచ్చు, లేదా ఏమండి ఇక్కడ నుంచి అన్నా సరిపోతుంది, దోషం కాదు. అవును. అలాంటిది అయ్యా ఆ మాట కొట్టేశాడు నాన్న ఆ తండ్రి. అది ఆ బిడ్డ ఆ వినయానికి, లేకపోతే గ్లోబల్ రేంజి ఎలా ఎదుగుతారు నాన్న? అవును, వినయమే ప్రధానం. ఖచ్చితంగా. అలాంటి వ్యక్తులకి ఆ ధనలక్ష్మి, ఆ కీర్తిలక్ష్మి అన్నీ ఓరించి వాళ్ళు మేరు పర్వతంలా హిమాలయ అంత ఎత్తులో ఉంటారు. ఎందుకంటే ఆ బరువుని వాళ్ళు మొయ్యగలరు. మిగతా వాళ్ళని కింద మీద అయిపోతాం, ఇక మామూలుగా ఉంటామా? ఎంత అడావిడి కొంచెం ఉంటేనే ఎంతో మాట్లాడుతూ ఉంటాం మనం. అది కాని స్థితి కనుక వాళ్ళు అర్హులని, వాళ్ళకి అంత కీర్తి వస్తుందని. అందుకనే వినయం అది తండ్రి నుంచి ఆ బిడ్డ పుణికి పుచ్చుకొని అలా చేసుకెళ్తారు. అది ఆ చరణ్ బాబుతో నా అనుబంధం. అందుకని వాళ్ళు మెగాస్టార్ అంటేనే అందరూ ఆయన ఉంటే చాలు, ఆయన ఒక మాట ఇచ్చాడు నిలబడతారు. ఇంకోటి ఏంటంటే సార్, ఆయన చాలా మందికి లైఫ్ ఇచ్చారు, చెప్పుకోలేదు. బట్ కానీ ఎలాంటి ఇప్పుడు చాలా విధాలుగా చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి గొప్ప తెలుగు గురించి మీరైనా గొప్పలు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి సార్ ఫైనల్గా చెప్పండి, మనం మళ్ళా శివారెడ్డి క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి బెదిరించే డైలాగ్ అంటే భయపడే ఒక డైలాగ్ చెప్తే నాకు ఒక 2 డైలాగులు, ఆ సీన్లో ఉన్న డైలాగులు చెప్పండి. ఎదుటి వ్యక్తిని భయపడేది ఒకటి అంటే ఒకటి అనుకుందాం. అంటే జైల్లో పెడతాడు కదా శివారెడ్డిని, పెట్టినప్పుడు ఎందుకు పెట్టారనేది, బాంబులు బ్లాస్ట్ చేశాడు, బాంబులు శివారెడ్డి అని బసిరెడ్డి అండతో ఆ ఎస్ఐ అంతకుముందు కొడుకుని విడిపించగలటానికి తుక్కు కూడా తీసుకొచ్చాడు. అది పెట్టుకొని ఆ బసిరెడ్డి అండతో అక్కడ చిన్న ప్లాన్ చేసేసారు. అక్కడ ఆ ఆఫీస్ దగ్గర వచ్చి టికెట్లు తీసుకుని వచ్చి వెళ్ళే దగ్గర బాంబు బ్లాస్ట్. ఆ కేసు మీద నన్ను పట్టుకుని వెళ్తాడు ఎస్ఐ శివారెడ్డిని, లోపల పడేస్తే అప్పుడు కొడుకు ఎంఎస్ఆర్ చూస్తాడు. చూస్తే ఇట్లా బసిరెడ్డి ఏదో సైకిల్ చేస్తాడు, అది గమనించి చూస్తే వాడు అప్పుడు ఎంఎస్ఆర్ చూడ పారిపోతుంటాడు. వాడు వెనక పట్టి ఆయన పట్టుకొని తన్ని తీసుకొచ్చి ఎస్ఐ దగ్గర అప్పచెప్తాడు, వీడే చేశాడు అని. అప్పుడు ఆ ఎస్ఐ అంటాడు, వాడు పెట్టాడు, శివారెడ్డి చేశాడని వాడు వాంగ్మూలం ఇచ్చాడు కదా అని చెప్పి రివాల్వర్తో పట్టణం కొట్టేస్తాడు, చచ్చిపోతాడు. అప్పుడు ఆ శవం వేలుముద్ర వేపిస్తాడు, శివారెడ్డే బాంబులు వేయించాడు అనేది అక్కడ సాక్ష్యంగా. ఓకే. అంతకుముందు వరకు కొడుకుకి నాన్న పనులు ఇష్టం లేదు, శివారెడ్డి పనులు కొడుకుకి ఇష్టం లేదు, అట్లా ఉండొద్దు అనేది ఆయన గొడవ. ఏదో చదువుకొని ఒక డాక్టర్ అయ్యి సేవ చేసుకుందాం అని ఆయన భావాలు. అలా కాదు, మెత్తగా ఉంటే ఇక్కడ బతకనివ్వరు, మనిషి ఇదవ్వాలంటే రాజకీయంగా ఇది ఎదగాలి, చెయ్యాలి అని ఆ కొడుకుని అంత చూసుకోవాలని ఇతను తపన. ఈ పరిస్థితుల్లో నువ్వు అట్టా ఇట్టా అని ఏదో అని ఉన్నాడు అంతకుముందు. అదంతా కళ్ళ ముందు జరిగేపాటికి చూస్తున్నావు అనే దానికి, నన్ను రౌడీ అన్నావు, ఫ్యాక్షనిస్ట్ అన్నావు, నువ్వు ఓడినేమంటావురా? ఈ ఎలక్షన్లో మనం గెలిచకపోతే పుట్టగతులు లేకుండా చేర్చారో. ఈ దేశంలో పుట్టిన ప్రతి యుడి వెనక ఒక బలం ఉండాలి, కులం. ఆ కులం నీ వెనకాల ఉండాలా, ముందు దాని పని చూడు. బాబోయ్, ఇప్పటిదాకా ఇంతగా కూల్గా మాట్లాడి డైలాగ్ చెప్పేశారు. అంటే సిచ్యువేషన్స్ బట్టి తీసుకుంటూ ఉంటారు, అంతే సార్. అడిగారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొంచెం పెద్ద సినిమాలు చేయాలి, ఒక పెద్ద క్యారెక్టర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా పెద్ద సినిమాతో మనం కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న వంశీ గారు. మన అట్లనే రెడ్ టీవీ ప్రేక్షకులు కూడా అరుణాచల రమణుల ఆశీస్సులు, అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఈ మైసభ చూసి ఆశీర్వదిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చూడని వారు ఎవరైనా ఉంటే సోనీ లైవ్లో సబ్స్క్రిప్షన్ చేసుకోండి, మా మైసభను చూడండి, ఆశీర్వదించండి. అరుణాచల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.